హాయ్ అండి, నమస్కారం అందరికీ. నా పేరు పద్మావతి అండి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో 30 ఇయర్స్ నుంచి నేను టీచింగ్ చేస్తున్నాను స్కూల్లో. సో ఇప్పుడు ఆల్రెడీ పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో అందరూ ఫుల్ బిజీ వర్క్స్లో. సో పేరెంట్స్కి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, దయచేసి ఒక్కసారి వినండి. సో యాజ్ ఎ టీచర్గా నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది పేరెంట్స్కి. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ప్రాబ్లం ఏంటి అంటే మోస్ట్లీ పిల్లలు హోంవర్క్స్. పిల్లలు అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ టీచర్ పైన డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే యాక్చువల్లీ అక్కడ స్కూల్లో చాలామంది స్టూడెంట్స్ ఒక 35 మెంబర్స్ 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో అంతమంది స్టూడెంట్స్ దగ్గర మేము లెసన్స్ చెప్పి ఉన్న టైంలో లెసన్స్ చెప్పి హోంవర్క్స్ చెక్ చేయడం అండ్ హోంవర్క్స్ ఇవ్వడం అది మా రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మేము యాజ్ మా వర్క్ మేము చేసుకుంటాం. ఆ నెక్స్ట్ డే ఇచ్చిన హోంవర్క్ చేశాడా లేదా అనేది చెక్ చేయడం, కంపల్సరీగా చెక్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది ఇచ్చిన హోంవర్క్స్ అనేవి రాయట్లేదు అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సో అసలు వాళ్ళు బుక్స్ ఇంటికి వెళ్ళక ఓపెన్ చేస్తున్నారా లేదా? పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకుంటే బెటర్. ఎందుకు అంటే పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చిన హోంవర్క్స్ రాయాలి అండ్ ఏదైనా ఇస్తే చదవాలి కంపల్సరీగా. వాళ్ళు ఆ వర్క్ చేయట్లేదు అని అంటే పేరెంట్స్ కూడా ఇంట్లో ఒకసారి పట్టించుకోవాలి. పేరెంట్స్ పట్టించుకోలేదు అని అంటే పిల్లలు కూడా మమ్మీ అడగట్లేదు, డాడీ అడగట్లేదు, ఏం కాదులే అన్నీ కొంతమంది లైట్ తీసుకుంటారు. ఎప్పుడైతే పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకుని హోంవర్క్ రాసావా, ఈరోజు ఏం జరిగింది క్లాస్లో, మేడం ఏం చెప్పారు, టీచర్ చెప్పింది నీకు అర్థమైందా, అర్థం కాకపోతే డౌట్స్ ఏమైనా అడుగుతున్నావా కనీసం, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఎప్పుడైనా పేరెంట్స్ వేసారనుకోండి, మమ్మీ కానీ డాడీ కానీ, ఆ పిల్లవాడు ఏంటంటే కొంచెం భయం అనేది ఉంటుంది. అమ్మో డాడీ అడుగుతారు, మమ్మీ అడుగుతుంది, సో కంపల్సరీగా చెప్పాలి వాళ్ళకి నేను అనే ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. సో అడుగుతారు, మమ్మీ అడుగుతారు అని భయం ఉంటుంది. సో ఎంత మీరు పిల్లలకి ఎంత భయం అనేది పెడితే పిల్లలు అనేది కంపల్సరీగా వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు స్టడీ పైన. నవేడేస్ పేరెంట్స్ చాలా బిజీగా ఉంటున్నారు, డ్యూటీల వల్ల, వాళ్ళ వర్క్స్ వల్ల, వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల చాలా బిజీగా ఉంటారు. బట్ ఫస్ట్ మనం ఎంత చేసినా మన పిల్లల కోసం అన్న ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం చేసేది మన పిల్లల కోసమే, మన పిల్లలు బాగుండాలి అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఒక్కసారి వాళ్ళు వర్క్స్ చేస్తున్నారా లేదా అనేది ఆలోచించండి, చూడండి, కొంచెం కేర్ తీసుకోండి. ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ మీ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం రాస్తున్నాడు, వాడి రైటింగ్ ఎలా ఉంటుంది, వాడి బుక్స్ ఓపెన్ చేసి ఏం చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వీరు అబ్జర్వ్ చేస్తే ఆ పిల్లలు అనేవాళ్ళు కొంచెం భయపడతారు. స్కూల్లో టీచర్కి ఎంత భయపడతారో పిల్లలు అనేది